తమిళ దర్శకుడు శంకర్ స్టామినా ప్రపంచానికి మొదట తెలిసింది జెంటిల్మెన్ సినిమాతోనే. 90ల్లో వచ్చిన ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. బ్రాహ్మణ యువకుడిగా, దోపిడీ దొంగగా రెండు యాంగిల్స్ లో కనిపించే పాత్రలో అర్జున్ ఎంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత శంకర్ వరుస హిట్లు వచ్చి అగ్ర దర్శకుడయ్యాడు. ఈ సినిమా గురించి ఇప్పటి కుర్రాళ్లకు తెలిసింది తక్కువే. అయినా 25 క్రితం ఈ సినిమాను చూసిన వారెవరూ ఇప్పటికీ మర్చిపోలేరు. ఈ సినిమాను ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చింది అంటే, తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న దువ్వాడ జగన్నాథం స్టోరీ లైన్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుందనేది టాక్. జెంటిల్‌మ్యాన్‌లో ఒకవైపు బ్రాహ్మణ అగ్రహారంలో వంటలు చేసుకుంటూనే మరోవైపు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. డీజేలో కూడా ఫస్ట్ హాఫ్‌లో సాంప్రదాయకమైన బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తూ క్యాటరింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అండ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో జెంటిల్‌మ్యాన్‌లో అర్జున్ లాగా డిఫరెంట్‌గా కనిపించనున్నాడు. ఇంటర్వెల్ తర్వాత యాక్షన్ సీన్లకు ప్రాధాన్యం ఉంటుంది. పూజా హెగ్డే రొమాంటిక్ ట్రాక్ అదిరిపోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. బాహుబలి 2 తర్వాత భారీ సినిమాలు ఏమీ రిలీజ్ కాకపోవడం, అప్పటికి ఏవి కాంపిటీషన్లో లేకపోవడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. ఏదేమైనా అల్లు అర్జున్ ఆనాటి అర్జున్ను గుర్తు చేయడానికి సిద్ధమైపోతున్నాడట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.